భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నాగర్ కర్నూలు జిల్లా భారతీయ కిసాన్ సంఘ్ కమిటీ ఆధ్వర్యంలో చెలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూలు ఆర్డీఓ కార్యాలయం నుంచి కొల్లాపూర్ చౌరస్తాలో గల నూతన కలెక్టరేట్ సమీకృత భవనం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షులు ఎద్దుల అంజన్ రెడ్డి మరియు వివిధ రైతు సోదరులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు మేలు చేసే విధంగా 2 లక్షల పంట రుణమాఫీ చేస్తామని హామీనిచ్చి అధికారంలోకి వచ్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం వివిధ అంచెలుగా షరతులు విధిస్తూ రైతులకు రుణమాఫీ కాకుండా అనేక సాంకేతిక కారణాలు చూపిస్తూ రుణమాఫీ చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బేషరతుగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేయాలని, అదేవిధంగా రైతు భరోసా కింద రైతులందరికీ ప్రతి ఎకరాకు 15,000 రూపాయలు రైతులకు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వంపై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. దేవుని మీద ప్రమాణం చేసిండ్రు. ఇవాళ వాళ్ళు ఏ ఉద్దేశంతో ఈ విధంగా నిబంధనలు పెడుతున్నారో మనకు అర్థమైతే లేదు. మనం ఆందోళన చేసి ఇప్పుడు ఎట్లంటే రైతులు ఇంకా రుణమాఫీ కాదు అని చాలా మంది ఆందోళన చెందుతున్నారు, ఆత్మహత్యలు చేసుకోవడానికి గురి అవుతున్నారు. ప్రభుత్వం ఉంటే రైతుల ఆత్మహత్యలను నిరోధించడానికి ప్రయత్నం చేసి వాళ్ళకి అవసరాలను తీర్చాలి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తుందంటే రైతులు ఎట్లా ఆత్మహత్య చేసుకుంటారో ప్రేరేపించడానికి ప్రయత్నించినట్టు మనకు అనిపిస్తున్నది. కాబట్టి ఈ నిబంధనలన్నీ ఎత్తేసి ఇంతకుముందు పెట్టుబడికి రైతు బంధు ఇస్తుండే, మేము వచ్చిన తర్వాత 15,000 ఇస్తాం ఎకరాకు అన్నారు. ఆ 15,000 లేవు. ఒక సీజన్ అయిపోయింది, ఇంకో సీజన్ కూడా ఇచ్చే టైం వచ్చింది, అవి కూడా ఇయ్యలేదు. కాబట్టి నష్టం చేసిన కష్టం కష్ట జీవులే నష్ట జీవులై ముష్టి మెతుకులు తిని బ్రతకాల్సి వస్తే భయం భయం బ్రతుకు భయం భవిష్యత్తుందరికి అయోమయం అన్నాడు. ఇవాళ 7 ముట్టు ఎండాకాలంలో స్టార్ట్ చేస్తే దీపావళి దసరా వరకు ఎరువులు కొట్టుకొని నీళ్ళు కొట్టుకొని మందులు కొట్టుకొని వానదేవుని కోసం కార్తీ బిగు కోసం చూస్తే కార్తీ బిగు నాడు వాన పడక జొన్న చేను తైల చేను మర్చిపోయి పత్తి చేను కొడితే పత్తి చేనుకు తెచ్చిన పురుగుల మందులకు అప్పుల పాలయ్యి తెచ్చిన అప్పులు కట్టలేక నడ్డి విరుగుతుంటే అది కాదు ఇది కాదు అప్పులు వద్దని మక్క చేను పెడితే మక్క చేను కంకి పాలు పట్టే టైంలో వాన దేవుడు రాకపోతే చేను నీళ్ళ లేక నీరసించిపోతే ఎటొచ్చి పంటలు వండక ఆఖరికి ఆగమైపోతున్నటువంటి ఆ రైతును కళ్ళంలో ఉన్నటువంటి ధాన్యాలు మార్కెట్కి వచ్చేంత వరకు కూడా వాన పడితే ఆ ధాన్యం కూడా తూకమయ్యే కాడ కూడా మోసమైతే చివరికి ఇంటికి పోయేటప్పుడు కూడా దొంగలు వచ్చిపోతే కూడా ఏం చేయలేనటువంటి ప్రపంచానికి అన్నం పెట్టే రైతు, ప్రపంచానికి అన్నదాతని పేరుగాంచే రైతు బురదలోకి వెళ్ళి పువ్వును తీస్తానని సోషల్ మీడియాలో పాటలు పెట్టుకొని పోలీసులకు ప్రెస్ వాళ్లకు భర్తులకు అందరికి కూడా వాళ్ళ ఆఫీసర్లు అందరూ కూడా ఆకలేస్తే పువ్వునే తినేది ఆ పువ్వును పండించే రైతు ఇవాళ పని కోసం పడుతున్నాడు, రోడ్డు ఎక్కినాడు. ఎందుకంటే రైతుకు ప్రభుత్వ పథకాలంటే తెలియదు, ప్రభుత్వ పథకాలు తీసుకోవాలని లేదు, కానీ ప్రభుత్వ పథకాలను ఎగ్గొట్టాలనే సోయి లేదు. కానీ ఈ గవర్నమెంట్ మొండి చేతిలోనికి నువ్వులు నేర్పి గతంలో ఉన్నటువంటి సర్కారు రుణమాఫీ చేసి అప్పటి నుంచి ఎవరికి కూడా బ్యాంకులల్లా ఉన్నదానికి లేని దానికి కట్టకుండా చేసినటువంటి చరిత్ర రాజకీయ పార్టీలది. అంతకుముందు ఎవరి తిప్పలు వాళ్ళు కట్టుకుంటుండేది. ఇవాళ రుణమాఫీని రైతు భరోసాను ఆసరాగా చేసుకొని ఇవాళ రైతులకు ఇచ్చేటువంటి ఇన్పుట్ సబ్సిడీ బంద్ చేసిండ్రు, రైతులకు వచ్చేటువంటి పైపుల పథకాలు బంద్ చేసిండ్రు, రైతులు బోర్ వేసుకోవడానికి పథకం బంద్ అయింది, రైతులు కోళ్లను పెంచుకోవడానికి బర్రెలు పెంచుకోవడానికి గొర్రెలు పెంచుకోవడానికి ఆవులు పెంచుకోవడానికి ఓ షెడ్ వేసుకుంటుంది లోన్ అడగడానికి రైతు ఆ బ్యాంక్ అధికారితో పోతే కట్టలేవు, నువ్వు ఐటీ కట్టి ఉండాలి అంటాడు. ఐటీ కట్టిన రుణమాఫీ అని అంటాడు, వాడేమో ఐటీ కడితే లోన్ ఇస్తా అంటాడు. ఏం చేయాలో అర్థం కాక నా లోన్ బ్యాంక్ అని పోతాడు. ఈ బ్యాంక్ వద్దు ఈ లోన్ వద్దు అని వదిలేసినటువంటి చరిత్ర ఈ రోజు మనం చూస్తున్నాం. ఇవాళ ఎలక్షన్ల కన్నా ముందు ఉగలు చూసి ఒకడు ఉగలు మించగడు, వీడు 5 ఇస్తాంటే వాడు 10 ఇస్తాడు. రేవంత్ రెడ్డి ఇంట్లోకెళ్ళి 100 రూపాయలు ఇచ్చేది లేదు, కేసీఆర్ ఇంట్లోకెళ్ళి 200 ఇచ్చేది లేదు. మనదే పోతే పోనీ
ఇలా చూస్తున్నాం. రుణమాఫీ అన్నా, ఆ మాఫీ అన్నా, ఈ మాఫీ అన్నా, వసూల పంచాయతీ పెట్టినా, ఇంకేడ పంచాయతీ పెట్టినా, ఆడోళ్ళను నెత్తులు పట్టుకొని కొట్టుకొని ఇచ్చినా ఆ పథకాలన్నీ మన విన్నే చూస్తున్నాం. మనం ఇంతకు ముందు నాగర్ కర్నూలు నుంచి వడవాన్ పోతే 5 రూపాయల ఛార్జీలు ఇవాళ 20 రూపాయలు అయింది. బస్సు రావట్లేదు, అది వేరే విషయం. కాబట్టి ఇవాళ ఛార్జీల పేరు మీద ఇవాళ మొన్న ఆగస్టు 1 నుంచి ఎవడన్నా బిడ్డ పెండో కొడుకు పెండో భూమి అమ్ముకుంటుంటే వారి భూమి రిజిస్ట్రేషన్ కాస్ట్ పెంచిండు, కానీ మనకి ఇచ్చేది లేదు. ఈ రిజిస్ట్రేషన్ కాస్ట్ ఎంత ఎక్కడికి పోతుంది? రుణమాఫీకి వెళ్ళి పోతుంది. రుణమాఫీ అన్న అందరికీ చేస్తున్నాడా అంటే అనేక రకాల కొర్రీలు పెడుతున్నాడు. ఈడ మామూలుగా ఐటీ కడితే లోన్ ఇస్తాను, ఎవరన్నా నాలాంటి చదువుకున్న రైతు ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకుంటే వానికి రుణమాఫీ రాదని చెప్తున్నాడు.